న్యాయాధిపతులు 12వ అధ్యాయము 26 నుండి 30వ వచనం వరకు ధ్యానించుకుని యవనస్తుల కొడుకును ముగించుకున్నాం. ప్రాతకాలంన ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చే వరకు తన యజమానుడున్న ఆ మనుషుని ఇంటి ద్వారమును పడి ఉండెను. లేవీయుడు తన భార్య తన తల్లిగారింటికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. అయినప్పటికీ లేవీయుడు అని భర్త మంచివాడు. అయినప్పటికీ తన భార్యను ప్రేమించి తను తీసుకురావాలని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు, ఒక 5-6 రోజులు మామగారింటి దగ్గర ఉన్న తర్వాత తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక స్థలానికి వచ్చేటప్పటికి, ఒక పట్టణానికి వచ్చేటప్పటికి చీకటి అయింది, ఇక ప్రొద్దుగుంకింది. ఆ సమయంలో రాత్రి ప్రయాణం చేయటం మంచిది కాదని చూసినప్పుడు ఎవరు తనని చేర్చుకోలేదు. మాకెందుకులే అని ఎవరు చేర్చుకోలేదు. అయితే ఒక ముసలాయన చేర్చుకున్నాడు. ఈ రాత్రి ఎక్కడికి వెళ్తారు, రండి నా ఇంట్లో ఉండండి, చోటు ఉందని చెప్పాడు. చెప్పిన తర్వాత దానికి అంగీకరించి ఈ లేవీయుడు తన ఉపపత్ని, తన పశువులు ఉన్నారు. ఉన్న తర్వాత కొంత సమయానికి చీకటి పడిన వెంటనే ఆ ఊర్లో ఉన్న మగవారు వచ్చి మీ ఇంటికి వచ్చిన ఆయన్ని బయటికి పంపించు, మేము ఆయన్ని పాడు చేయాలి అని చెప్పారన్నమాట. ఇటువంటి పాపం బైబిల్లో ఎక్కడుందంటే సొదొమ గొమొర్రా. అన్యాచురల్ కదా, ప్రకృతి విరోధమైన ఈ లైంగిక సంబంధాలు అన్నమాట. ఎన్నో అట్లా ఏదైనా పాపమే. వివాహం కాకుండా ఇటువంటి బంధాలు పెట్టుకుంటే పాపం. అదే ఇంకా నువ్వు సేమ్ సెక్స్తో పెట్టుకుంటే ఎట్లా, సేమ్ జెండర్తో పెట్టుకుంటే ఎట్లా కదా, ఇంకా. అందుకనే సొదొమ గొమొర్రాని ఏం చేశాడు, ఒకసారి చూపించాడు. అంటే ఈ పాపాన్ని దేవుడు ఎంత తీవ్రంగా పరిగణిస్తాడని మనందరికీ తరతరాలకి చెప్పడానికి ఆ విధంగా కాల్చేశాడు. ఆ పాపం అలా చేసేవారు అందరూ కూడా చివరికి అలాంటి అగ్నిగంధకాలతో మండే అగ్నిగుండంలోనే కాలుతారు. ఎప్పుడు? శాశ్వత కాలం. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించి మన పాప జీవితమును మార్చడానికి, మనము నైతిక విలువలు కలిగి వాక్యానుసారంగా జీవించడానికి ఏం చేశాడు? యేసు ప్రభు తను తాను సెలవులు అర్పించుకుని మన మనోనేత్రాలు వెలిగించాడు. మీరు ధన్యులు. యవన ప్రాయంలోనే తల్లిదండ్రులు బట్టో లేకపోతే దేవుడు మిమ్మల్ని దర్శించిన దాన్ని బట్టో యేసు ప్రభుని ఎరిగారు, మారు మనసు పొందారు. ఈ లేఖనాలన్నీ ఎరుగుతున్నారు. దేవుని దృష్టిలో ఏది మంచిది, ఏది శిక్షార్హమైనది, దేవుడు శిక్షించేది మనం చేయకూడదు. అందుకనే ఈ లోకంలో ఉన్న జీవితము తాత్కాలికమైనది. యవన ప్రాయం ఉంటుందా? నేను కూడా యవనొస్తాను, ఇప్పుడు ఎవరు అట్లా ఉంటుంది. ఈ లోకంలో దేన్ని నమ్మకూడదు. బాల్యాన్ని నమ్మొద్దు, యవన కాలాన్ని నమ్మొద్దు, తర్వాత 30-30 years 40 years వరకు నమ్మొద్దు. ఇదంతా కూడా ఫ్లీటింగ్, అంతా పాసింగ్ అవే, అంతా వెళ్ళిపోతుంది. అందం ఉంటే అన్నం ఏమవుతుంది, వెళ్ళిపోతుంది. అందుకనే ఆంతర్య స్వభావము, హృదయపు అక్షయమైన అలంకారము, పరిశుద్ధత అనేది కావాలి. దేవుడు దాన్ని కోరుకుంటున్నాడు. అటువంటిది ఇవ్వటానికి యేసు ప్రభు వచ్చి తన స్వరూపాన్ని, సొగసును, తన బ్యూటీని కోల్పోయి ఆ బ్యూటీని, ఆత్మీయ బ్యూటీని మనకిచ్చాడు. దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఏదో ఒకవేళ శరీరాన్ని, మీ ఫేస్ బాగా కనపడాలంటే మీరు రోజు పొద్దున్న లేచిన తర్వాత ఎవరి ముఖాలు ఎట్లా ఉంటే తెలుసు కదండి. ఇక్కడ చూస్తే పుసులు ఉంటాయి, ఇక్కడ చూస్తే కారిపోతూ ఉంటాయి కదా. అవన్నీ కూడా బ్రష్ చేసుకుంటారు, కడుక్కుంటారు. మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు పౌడర్లు, స్నోలు ఏవో పెడతారు కదా. అర్థమైందా? ఎందుకు అయితే
సో అది చేసుకోకుండా ఒరిజినాలిటీని చూపిస్తే బెటర్ అనమాట. ఓకే, ఒకవేళ చేసుకుంటే చేసుకోండి. అయితే అనుదినము కూడా వాక్యాన్ని నేర్చుకుంటూ హృదయాన్ని సరిదిద్దుకోవాలి, హృదయంలో ఉన్న మరకల్ని సరి చేసుకోవాలి. వీ నీడ్ టు బ్యూటిఫై అవర్ హార్ట్ rather than our face. Face is the index of our heart. If your heart is clean, your face will glow. Arvinda? If you apply only outside, your heart is dark. ఎందుకంటే నీ హార్ట్ క్లీన్ లేదు కాబట్టి నీ ఫేస్ని గ్లో చేయడానికి గ్లోయింగ్ పౌడర్స్ వాడుతున్నావు. అదేంటి, నిన్ను నీవు మోసం చేసుకోవచ్చు. అట్లా లేదు. క్లీన్గా ఉన్నప్పుడు, దైవభయం కలిగి ఉన్నప్పుడు, భక్తి కలిగి ఉన్నప్పుడు, వాక్యాన్ని నేర్చుకున్నప్పుడు, ఈర్ష్య, పగ, ద్వేషము ఇవన్నీ లేనప్పుడు, క్షమించే బుద్ధి ఉన్నప్పుడు, అనేక విపరీతమైన పరిస్థితులు ఈ జీవితంలో జరుగుతూ ఉంటాయి. అకారణంగా మనల్ని ద్వేషించేవారు, దూషించేవారు ఉంటారు. అయినప్పటికీ క్షమించుకుంటూ వెళ్ళిపోవాలి. ఇవన్నీ కూడా హృదయంలో లాట్ చేసుకున్నానికి ఏమవుతుంది? హృదయంలో సంతోషం ఉండదు, హృదయంలో పవిత్రత ఉండదు, అండ్ ఫేస్ చూపిస్తుంది. అందుకనే మేము ఎక్కువగా ముఖాన్ని చూస్తాం. ముఖాన్ని చూసి మీరు ఎట్లా ఉన్నారు, ఏదైనా పవిత్రత కూడా తెలుస్తుంది. మీ పవిత్రత, నా పవిత్రత దేన్ని చూస్తే? ఈవెన్ అస్వస్థ రాజు కూడా చూశాడు. ఎవరి ముఖాన్ని? మొదటిగా కాదు, నెహెమ్యా ముఖాన్ని. ఏమయ్యా నీ ముఖం నిన్న మొన్న ఉన్నట్టు లేదు అంటే, నా పితరులు ఉన్న సమాధులు ఉన్న చోటు పాడైపోతే నేను సంతోషంగా ఉంటాను, యెరూషలేము పాడైపోతే నేను సంతోషంగా ఉంటాను, యెరూషలేమును ప్రేమించేవారు ఉమేష్ వర్ధిల్లుదురు కదండి. అది కాబట్టి అటువంటి భావం తన సొంత విషయాల కొరకు కాదు. హీ వాజ్ కంఫర్టబుల్. నెహెమ్యా వాజ్ కంఫర్టబుల్ ఎట్ అదేంటి కింగ్స్ కోర్ట్. ఆయనకి ఏం చేస్తున్నాడండి? ఎంతో నమ్మకమైన వారైతేనే తప్ప గిన్నె అందించడం, ఆహారం పెట్టడం రాజుకు ఒప్పుకోరు. ఏమైనా ముఖ్యమంత్రి వీళ్ళు పెట్టాలంటే ఎవరు ఉండాలి? నమ్మకమైన వారు ఉండాలి. ఆయన పరాయి వాడైనప్పటికీ కూడా, యెరూషలేము నుండి బందీగా వచ్చినప్పటికీ కూడా ఆ రాజు నమ్మేటంటే ఎంత నమ్మకస్తు, అంతే యథార్థం. అర్థమైందా? సో వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ ఫెయిత్ఫుల్నెస్ టువర్డ్స్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని దృష్టిలోనే అంత నమ్మకం ఉంటే మనుషులు ఎంతండి? అయితే మనుషుల దగ్గర ఈజీ అండి. కొన్నిసార్లు మనుషులు ఏంటంటే, మనం యథార్థంగా ఉన్నప్పటికీ, నమ్మకంగా ఉన్నప్పటికీ దే డోంట్ బిలీవ్, వాళ్ళు నమ్మరు. దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు కదా. తప్పు వాళ్ళది, మనది కాదు. అయితే మన ఎప్పుడు కూడా దేవుని దృష్టిలో సరిగా ఉండాలి, అట్ ది సేమ్ టైం మనుషుల దృష్టిలో కూడా ఉండాలి. వాళ్ళు మిస్జడ్జ్ చేసుకుంటే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. ఓకే, దే హ్యావ్ టు గివ్ అకౌంట్. అందుకనే హృదయంలో ఎప్పుడు కూడా ఏముండాలి? క్లీన్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందండి? సో కాబట్టి ఈ విధంగా ఆ స్త్రీ అపవిత్రమైన కార్యం చేసింది. అయినప్పటికీ తన భర్త ప్రేమించి తను తీసుకుని వచ్చాడు. తీరా ప్రయాణంలో ఇటువంటి విపత్తు జరిగింది, జరగరాని కార్యం జరిగింది. సరే, ఆ ముసలాయన చెప్పాడు, నా కూతురు ఉంది, తర్వాత వచ్చిన ఈయన భార్య ఉంది, వారిని పంపిస్తానంటే కూతురిని పంపలేదు, కానీ ఈమెను బయటకు వదిలేసి వాళ్ళు లోపల ఉన్నారు. ఎవరు? ఆ ముసలాయన, ఈ లేవీయుడు, వాళ్ళు ఈమెని తెల్లవారుల వరకు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉంది కదండి, చూడండి. ప్రాతకాలం అంటే ఎర్లీ మార్నింగ్. ప్రాతకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చే వరకు తన యజమానుడున్న మనుషుని ఇంటి ద్వారమున. స్త్రీ ఒకటి, ఎంతమంది ఏమైంది ఏమన్నా చూశారంటే లోపల కదండి? లోపల ఏమన్నా వచ్చి పట్టించుకున్నారా?
వాళ్ళు ఎవరి భయం వాళ్ళు వచ్చేటప్పుడు. సో యేసుక్రీస్తు ప్రభు అట్లా చేయలేదు. తన ప్రాణాన్ని తెగించి ఎప్పుడు కూడా సత్యం చెప్పడానికి, నేను వచ్చింది మేమందరినీ రక్షించడానికని వచ్చాడు, శిక్షించడానికి. వదిలిపెట్టి ఏదైనా నాకు అపాయం జరుగుతుంటే నేను ఉండనని చెప్పలేదు. అందరూ వెళ్ళిపోయిన ఎవరున్నారు? లేవీయుడు వెళ్ళిపోయాడు, దొంగల చేత కొట్టబడిన వ్యక్తి ఉన్నాడు కదా. లూకాసు వార్త 10వ అధ్యాయంలో 31వ వచనం నుంచి తీయనవసరం లేదు. ఉమేష్ అంటున్నావా? తెలుసా నీకు? తెలుసుకోవాలి. అందుకే నేను జాగ్రత్తగా లూకాసు వార్త 10వ అధ్యాయం 31 నుంచి ఈ ఉపమానం ఉంటుంది. ఒక వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? దొంగల చేత కొట్టబడ్డాడు. లేవీయుడు వచ్చాడు, వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకెవరు వచ్చారు? యాజకుడు వచ్చాడు, వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత సమరయుడు, మంచి సమరయుడు వచ్చాడు. ఆయన యేసు ప్రభుకి గుర్తు. ఆయన పడి ఉన్న చోటుకు వచ్చి తన గాయాలని కట్టి తన వస్త్రాన్ని కప్పి గాడిద మీద తన సొంత వాహనం మీద ఎక్కించుకుని కదా పూటకోలు వాడిని చర్చికి తీసుకెళ్ళి అప్పగించి, ఆ చర్చి పాస్టర్కి డబ్బులు ఇచ్చి, ఇది జాగ్రత్తగా చూడు, పెంచు, ఆత్మీయంగా పరామర్శించు, సిద్ధపరచని అప్పగించే వెళ్ళాడు. ఓకేనా? అటువంటి శ్రద్ధ తీసుకున్నాడు. అపోస్తలుడు పౌలు కూడా ఒక మాట అంటాడు చూడండి, 20-24 అపోస్తల కార్యములు 20-24 త్వరగా చదవండి ఎవరైనా. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత చూసారా? దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య, అందరికీ సువార్త చెప్పే పరిచర్య కదా. నా పరుగును కడముట్టించవాలని, ఫినిష్ చేయటానికి, నాకు ఇచ్చిన పనిని ఫినిష్ చేయటానికి, పరిచర్యను ఫినిష్ చేయటానికి నా ప్రాణమును నాకు ఎంత మాత్రమో ప్రియమైనదిగా మనం కూడా అలా సిద్ధపడాలి. ఒకరికి సువార్త చెప్పాలంటే కొంతమంది తిట్టేవారు ఉంటారు, కొట్టేవారు ఉంటారు. ఆ కారణం చేత అనేకులు రావట్లేదు. యవనస్తులు కూడా చాలామంది రావట్లేదు. ఏం చేయాలి? ఎందుకు రావట్లేదు? భయం, ఎవరన్నా ఏమైనా అంటారని, లేకపోతే ఒళ్ళు దాచుకోవడం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని గురించిన సాక్షులుగా లోకంలో ఉండాలి. లోకంలో మనల్ని ఎందుకు పెడుతున్నాడు? శ్రమల ద్వారానే మనల్ని గట్టిపరుస్తాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. శ్రమలంటే మనమే తప్పులు చేసి శ్రమ పట్టడం కాదు. సువార్త కొరకు శ్రమ పడినప్పుడు, తిట్లు తిన్నప్పుడు, హింసించి దూషించినప్పుడు, అప్పుడు ధన్యం. పరలోక రాజ్యంలో మీ బహుమానము అర్థమవుతుంది. నలుగురు తిట్టినప్పుడే తెలుస్తుంది మనం నిలబడతామా, పారిపోతాం. అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడు? నాకు ఇచ్చిన పరిచర్యను తుదముట్టించడానికి నా ప్రాణమును మాత్రం ఎంచుకున్నాను. యేసు ప్రభువు ఎంచుకున్నాడా? నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను. ఆయన ప్రాణం పెట్టకపోతే మనకి రక్షణ లేదు, పాపక్షమాపణ లేదు, పరలోక రాజ్యం లేదు. కాబట్టి అందుకనే మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ స్త్రీ ఒక్క ఆమె వెళ్తే ఆమె ఏమైంది ఏంటో కనీసం అంతవరకు కేర్ చేశాడు, బాగానే ఉంది. ఇంకా వాళ్ళు ఉన్నారేమో, మమ్మల్ని కూడా చంపేస్తారేమో, లేకపోతే వీళ్ళు హాయిగా పడుకొని లేడలేదేమో, ఇటువంటి నిర్లక్ష్యం ఉండొచ్చా? మీటింగ్ జరుగుతుంటారు, కొంతమంది పడుకుంటారు, కొంతమంది లేటుగా వస్తూ ఉంటారు. అంటే ఉద్యోగాలకు వెళ్ళి వస్తే కాదు, మీ స్టూడెంట్స్ ఇప్పుడు సెలవులు కదా, సరే పరీక్షలు ఉన్నాయి, ఇది రాలేదంటే ఓకే, లేటుగా వచ్చారంటే ఓకే. పరీక్షలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, రాశారు, మీకు మంచి రిజల్ట్ రావాలంటే ఆత్మీయంగా ఆసక్తి ఉండాలా లేదా? వద్దా? అది చూపించాలి. పాఠాలు నేర్చుకోవాలని ఆసక్తి ఉండాలి. మేము అన్నీ నేర్పించడానికి రెడీగా ఉన్నాం కదండి. సంఘం అన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి మీకు పైసా ఖర్చు లేకుండా మంచి మంచి బుక్కులు ఇవన్నీ కూడా సమకూర్చి పెట్టారు.
ఓకేనా? కాబట్టి దీన్ని ఏం చేయాలి మీరు? నాకెందుకులే అని ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యం అనేది ఉండకూడదు అన్నమాట. సో అందుకనే చాలా జాగ్రత్త. అంటే మీరు కూడా ఇప్పుడు కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు అనుకోండి, ఉద్యోగాన్ని బట్టి లేటుగా ఇప్పుడు ఎవరో అయితే లేటుగా వచ్చాడు, దాన్ని జాబ్ని బట్టి వచ్చి ఉంటాడు. లేకపోతే ఏం చేస్తాడు, నార్మల్గా ముందే వచ్చేస్తాడు, మీరు కూడా వచ్చేస్తారు. ఓకే, అట్లా ఎప్పుడు కూడా దీన్ని సెకండ్ ప్లేస్లో పెట్టుకుంటే జాగ్రత్తగా చూసుకోవాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎందుకంటే మనకి నిత్య జీవం ఇవ్వటానికి తన ప్రాణాన్ని పెట్టాడు వేసుకో. ఇలాంటి అపోస్తలు పౌలు లాంటి వాళ్ళు తమ ప్రాణాలను లెక్క చేయకుండా ఈ సువార్త ప్రకటన చేశారు. కాబట్టి వారు ప్రకటించింది ఏంటి, ఇదంతా మనకి బోధ అన్నమాట. వారు జీవించిన జీవితం ఏంటి, ఇదంతా మనకి బోధ అన్నమాట. ఆ ప్రకారం మనం కూడా ఏం చేయాలి, జీవించేది నేర్చుకోవాలి. ఇక్కడ ఇంట్లో ఒక స్త్రీని బయట వదిలేశారు. ఊర్లో అనేక మంది యువతులు వచ్చి బలవంతం చేశారు. ఏమైందో కనీసం అని చప్పుడు ఆగిపోయినప్పుడల్లా కనీసం చూశారు. మానవుని యొక్క భద్రత ఎలా ఉంటుంది, దేవుని భద్రత ఎలా ఉంటుంది? దేవుని భద్రత ఎలా ఉంటుందండి? పరిపూర్ణంగా ఉంటుంది. చూడండి, 1 తెస్సలోనికైలు 5వ అధ్యాయం 23 వచనం త్వరగా చదవండి. 1 తెస్సలోనికైలు 5:23 త్వరగా చదవండి, త్వరగా. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరిచి మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగా సంపూర్ణంగా ఉన్నట్లు కాపాడుగా. ఎవరు కాపాడుతారండి? ప్రాణము, జీవము. ఇంకో భాషలో చెప్పాలంటే ప్రాణాత్మ దేహం కదా. ప్రాణము, ఆత్మ, దేహం 3 ఉంటాయి. ప్రాణం అంటే రక్తం, బ్లడ్ ఫ్లో ఉన్నంత వరకు ఏమవుతుందండి, బాడీలో లైఫ్ ఉంటుంది కదా. బ్లడ్ క్లాట్ అయితే ఏమవుతుంది, అటాక్. అన్ని దేవుడు పుట్టాడు. అందుకనే మన ప్రాణాన్ని శరీరంలో బతికేది, ఆత్మలో బతికేది. అంటే ఇంకోటి ప్రాణం అంటే అర్థం ఏంటంటే ఆరోగ్యం ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలుగుతాం. ఈ డ్యూటీలు కానీ, ఈ మీటింగ్కి రావటం కానీ, వినటం కానీ, సువార్తకి వెళ్ళటం కానీ అలా వీటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు. కానీ మనం మిస్యూజ్ చేస్తాం. దేవుడు మనకి ప్రాణాత్మ రీతిగా మంచి ఆరోగ్య మంచి స్థితి ఇచ్చాడు, కాపాడాడు. కానీ దాన్ని మన కొరకే వాడు. అట్లా లేకుండా కనీసం కొద్దిగా అయినా సరే దేని కొరకు వాడాలి, సువార్త కొరకు వాడాలి. దేవుని మందిరానికి వచ్చి వాక్యం నేర్చుకోవాలి. సో యవన ప్రాయంలో మీకు టాలెంట్స్ ఇస్తాడు, అవన్నీ కూడా తరఫీదు పొందాలి. ఇక్కడే దాని ఊరికే దాచిపెట్టుకో. ఓకేనా సాత్విక? అట్లా కాబట్టి వీళ్ళు ఏం చేశారండి, ప్రాతకాలం సూర్యోదయం అయిన తర్వాత నెమ్మదిగా తలుపు తీశారు. తీసిన తర్వాత ఏముందంట, 27వ వచనంలో ఉదయమున ఆమె యజమానుడు లేచి, అంటే లేవీయుడు లేచి, తన భర్త లేచి ఇంటి తలుపులను తీసి తన త్రోవను వెలుటకు బయలుదేరగా, ఈ ఉందో బతికిందో చచ్చిపోయిందో ఏం చేశారని ఏమన్నా చింతుందా కదా. ఆయనదేంటి, ఆయన ఉంటుందిలే, వాళ్ళు ఏదో పాడు చేసి ఉంటారంటే అనుకున్నాం. అట్లా లేదు పరిస్థితి. వేసి హాయిగా లేచి వెళ్ళిపోదాం అని తలుపులు తీసి తన త్రోవను వెళ్ళుటకు బయలుదేరగా, అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారమునొద్ద గడప మీద చాపి ఉంది. సో షీఈస్ డెడ్ అన్నమాట. ఏమైంది? అందుకనే జాగ్రత్తగా ఉండాలి. మనకి ఇటువంటి అపాయాలు, ఇటువంటి జరగరాని కార్యాలు ఎందుకు జరుగుతాయి? ఒక రకంగా ఈ స్త్రీ కూడా ఎటువంటిది, అక్రమ సంబంధాలు పెట్టుకోవటం. యూత్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. సో ఏ వయసులో అది చేయాలి. మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు.
భౌతికంగా పెట్టుకుంటారు, ఆత్మీయంగా పెట్టుకుంటారు. సో వాళ్ళతో మనం ఏం చేయాలంటే వాళ్ళ ఆలోచనతో మనం అలైన్ కావాలి కదా. వీ మస్ట్ కమన్సరేట్ విత్ దేర్ ఐడియాలజీ ఫర్ అవర్ బెటర్మెంట్. ఓకేనా? మీకేమన్నా ఉంటే ప్లాన్స్ అవి కూడా వాళ్ళకి చెప్తే ఇద్దరు ఏది బెటర్ అయితే అది చేసుకోవాలి. తర్వాత చదువు అయిపోతుంది, ఉద్యోగం వస్తుంది, అప్పుడు పెళ్ళి. ఎవరు చూస్తారు? చూస్తారు. ఈ రోజుల్లో అట్లా లేదు. ఇట్లా ఈ స్త్రీలాగా ఉంటే ఏమవుతుంది? ఈరోజు చాలా జరుగుతున్నాయి, చాలా చాలా ఘోరాలు జరుగుతున్నాయి కదండి. అదే ఆడవాళ్ళు మగవాళ్ళు ఏకమైపోయారు, చంపుకోవడం అయిపోయింది. ఇప్పుడు స్త్రీ పురుషుల ఈ సంబంధాలు జాగ్రత్తగా ఉండాలి. ఇవి డేంజర్ అన్నమాట. వీటి జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? సరేనా? సో ఈ పరిస్థితి ఏమైందండి? చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి. అప్పుడు 28వ వచనం, అతడు లెమ్ము వెళదామనగా ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకుండాను గనుక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణము. ఆమెలో ప్రాణం లేదు, మాట లేదు. ఆమె గాడిద మీద వేసుకుని ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోయాడు. ప్రయాణమై తర్వాత 29, అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్నిని తీసుకొని ఆమెను ఆమె కీళ్ల ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలు దిక్కులన్నిటికీ ఆ ముక్కలను శవాన్ని ఏం చేశాడంటే కీలు 12 ముక్కలు. ఎందుకు 12 ముక్కలు చేశాడు? 12 గోత్రాలకి ఈ సమాచారం. ఏ సమాచారం? ఇశ్రాయేల్లో లేవీయుడు నన్ను నా ఉపపత్నిని ఇలాగ చేశారు, కొంతమంది ఇలా చేశారు, ఆ పట్టణంలో ఇలా చేశారు, ఇది తగునా అనేది తన విచారాన్ని, తనకు కలిగిన బాధను, ఇదంతటినీ కూడా ఏం చేశాడు? అందరికీ తెలియజేశాడు కదా. ఎవరిని? తన ఉపపత్ని చనిపోతే అలా చేశాడు. ఎంతమందికి చెప్పాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందరి కొరకు చనిపోయి తిరిగి లేస్తే మనం ఏం చేయాలి? సాత్విక్ ఏం చేయాలి? ఫ్లైట్ దిగి వచ్చిన వెంటనే పడుకోవాలి, కేరళ నుంచి వచ్చిన వెంటనే పడుకోవాలి కదా. కొద్దిగా ఏం చేయాలి? యాక్టివ్ కావాలి. మందిరానికి శుభార్త రాలేదు, వీలు లేదనుకుని ఫోన్లే, మిగిలిన వాటికి కూడా వచ్చి ఏం చేయాలి? అంటే ఈ స్పిరిచువల్ యాక్టివిటీలో కూడా యాక్టివ్గా పాల్గొనాలి. సో ఎప్పుడు కూడా మనకు ఒక తాపత్రయం ఉండాలి. మనం యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలను ఇతరులకు ప్రకటించాలి. అదే విశ్వాస వాక్యం. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచింది ఎందుకంటే మనందరికీ మన విశ్వాసానికి కర్త అవటానికి, మన పాపములను క్షమించటానికి, తండ్రి అయిన దేవునితో ఐక్యపరచడానికి, తండ్రి అయిన దేవుని దగ్గరికి మనల్ని తీసుకెళ్ళి సదాకాలం అక్కడ ఉంచటానికి. అప్పుడు ఇక్కడ ఇటువంటి డేంజర్స్ ఉండవు అన్నమాట. ఎక్కడికి వెళ్ళిన తర్వాత పరలోకానికి వెళ్ళి, ఒకవేళ ఈ నిర్లక్ష్యంతో మన జీవితం జీవించామనుకో, నరకానికి వెళ్ళామనుకో, ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఎప్పుడు కాలుతుంది. శరీరం కాలితే అప్పటికప్పుడు చనిపోతుంది, అన్కాన్షియస్ అయి చచ్చిపోతుంది, జస్ట్ వేడి తగిలితే చచ్చిపోతుంది. అయితే ఆత్మ అట్లా లేదు, అగ్ని ఆరదు, అటువంటి భయంకరమైన పరిస్థితి నుంచి రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు కాబట్టి ఆయన ప్రకటించాడు వద్దా? మరి ఇంట్లో ఎంత పడుకోలేదు. దాని మీన్స్ అంటే రాలేదే అని అర్థం. రావాలి, సరే, ఓకే, ఏదో ఇంపార్టెంట్ వర్క్, అర్జెంట్ వర్క్ ఏదో ఉంటే ఓకే, నో ప్రాబ్లం. లేకపోతే కాలేజీ ఉంటే ఓకే, నో ప్రాబ్లం. అయితే దీని కొరకు మీరు ఏం చేయాలంటే సెపరేట్ చేసుకోవాలి. ఈ టైంలో ఏం చేయాలి? మనం సెపరేట్ చేయాలి. మినిస్టర్ ఉన్నప్పుడు చేసుకోవాలి, యూత్ మీడియం ఉన్నప్పుడు ఇది నాది కాదు, ఎవరిది? దిస్ ఈజ్ కాల్డ్ కాన్సెక్రేషన్, దిస్ ఈజ్ కాల్డ్ డెడికేషన్. డెడికేషన్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ మైన్. 24 hours నీవే, బట్ కొంత టైం ఏం చేయాలి?
డెడికేట్ చేయాలి. కొంతమంది ఎట్లా అయితే కొన్ని ఇంత ఆఫరింగ్ ఇస్తున్నా అని చేసుకుని వెళ్తారు కదా. నాట్ ఓన్లీ మనీ, ఇంకేం చేయాలండి? టైం ఆల్సో. ఇప్పుడు మన స్పిరిచువల్గా ఉన్నప్పుడు, సంఘంగా ఉన్నప్పుడు ఆ టైంలో ఏం చేయాలి? మనం డెడికేట్ చేయాలి. డెడికేట్ చేసినప్పుడు ఆ టైంకి వచ్చేసి అలాగా క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఓకేనండి. తీసుకెళ్ళి అందరికీ పంపించారు. ముక్కలు పంపించినప్పుడు ఏంటిది అన్నప్పుడు ఈ స్టోరీ అంతా తెలిసింది. తెలిసిన తర్వాత ఏమైంది? 30వ వచనంలో, అప్పుడు దాన్ని చూసిన వారందరూ, ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటైనను వినబడుటైనను లేదు. మీరు ఇది మనస్సుకు తెచ్చుకొని దీన్ని బట్టి ఆలోచన చేసి దీని గురించి మాట్లాడడని ఒకరితోనొకరు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఇంకా ఇలాంటి భయంకరమైన పరిస్థితి మనకి జరగలేదు. అక్కడ కేవలం బానిసత్వం జరిగింది. సరే, దేవుడు విడిపించి తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత మనల్ని ఇశ్రాయేలుగా ఒక దేశంగా చేశాడు. ఇన్ని గోత్రాలుగా మనం కలిసి ఉంటున్నాము. నేను కూడా లేవీయుడా, ఆయన కూడా లేవీయుడే. ఆయన కూడా ఇశ్రాయేలు, లేవి గోత్రానికి చెందినవాడు. ఏదో జీవితంలో జరగజానరాని పనులు జరిగినాయి. అతను భయభక్తులు కలిగిన వాడే. పరిస్థితులను బట్టి చేయి దాటిపోయినప్పుడు చూడండి, మరి అప్పుడు అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఇటువంటి పని అక్కడ ఎప్పుడు కూడా కనుక అటువంటి ఏమేమో చూడవలసి ఉంటుందో మనకు తెలియదు. అందుకని ఇవన్నీ విన్నప్పుడు మనం ఇదంతా జీవితాంతం గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి. ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ అన్కంట్రోలబుల్, అప్పుడు ఈవెన్ దేవుడు కూడా పట్టుకోడు. దేవుడు ఎప్పుడు పట్టుకుంటాడు? నిన్ను భయభక్తులు కలిగి ఆయనకి డెడికేట్ చేసుకుని లోపలి ఉంది కొద్ది గొప్ప భయం కలిగి పవిత్రత కలిగి ఉంటే నన్ను పట్టుకుంటాడు, కాపాడుతూ ఉంటాడు. ఓకేనా? సో మన జీవితాన్ని లూజ్గా వదిలేసామనుకో ఏమవుతుంది? అందుకనే యేసు ప్రభువుని ఎరగటమే ముఖ్యం. తర్వాత దేవుని వాక్యాన్ని దినదినం నేర్చుకుంటూ దీంట్లో ఉన్న సంగతులను అర్థం చేసుకుంటూ మన నడవడిని ఆ రీతిగా మలుచుకుంటూ ముందుకి సాగాలి. ఇటువంటి ఘోర దుర్మార్గాలు మనం చేయకూడదు. తర్వాత మనకి జరగకూడదు, మనం చేయకూడదు, మనకి జరగదు. అందుకని ఎవరి భద్రతలో ఉండాలి? యేసు ప్రభువు. ఇంకెక్కడ? సంఘం యొక్క కాపురత్వంలో ఉండాలి. ప్రార్థన చేసుకోండి.